ఇప్పుడు మొత్తం టోటల్గా ఈ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి, 11 ఇంచులు వచ్చింది. అదంటే మనకి డీప్ నెక్ బ్లౌజ్. సో అందుకోసం వచ్చేసి మనము ఇక్కడ షోల్డర్ 5.6 తీసుకున్నాం కదా, దాంట్లో నుంచి ఒక అర్ధ ఇంచ్ అనేది తీసేసేయండి. ఇప్పుడు 5.6 ఉంది కదా, మనం ఒక అర్ధ ఇంచ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు టోటల్ 5.1 అయితే వచ్చింది. అర్ధ ఇంచ్ అనేది నేను తీసేసానండి. ఇది కంపల్సరీగా తీసేయాలి. డీప్ నెక్ బ్లౌజ్లకు కంపల్సరీగా ఒక అర్ధ ఇంచ్ అనేది షోల్డర్ అనేది తీసేసేయాలి. అప్పుడే మనకు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి బ్లౌజ్. సో ఇప్పుడు వచ్చేసి ఇది మార్కింగ్ కాదు, ఇప్పుడు మనకి ఇది కాదనమాట, ఇది మనకు మెయిన్. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ సెంటర్ దగ్గర 1.5 ఇంచ్ దగ్గర ఒక రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఈ రౌండ్ కూడా మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా సంకకు మ్యాచ్ అయిందనుకో మనకు కరెక్ట్గా కొలత అనేది వచ్చినట్టు, లేదంటే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్ కుదరదు. సో ఒకసారి చూసుకోవాలి. ఈ సంక ఆల్తీ బ్లౌజ్ సంక మనం మార్కింగ్ చేసినటువంటి సంక అంటే ఇక్కడికి మ్యాచ్ అయిపోవాలి. ఇది చెస్ట్ మార్కింగ్ కదా, అలాగే ఈ సంక మార్కింగ్ మ్యాచ్ అయినట్లయితే మనకు బ్లౌజ్ కటింగ్లో ఎటువంటి పొరపాట్లు